నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. సొసైటీలో చాలా వరకు ఎన్నో కారణాల వల్ల తల్లిదండ్రులను దూరం చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అదే కాకుండా ఏజ్ పైబడిన వాళ్ళు కూడా పెళ్ళిళ్ళ వైపు మొగ్గు చూపిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకోవడానికి మనతో పాటు తోడు నీడ ఫౌండర్ రాజేశ్వరమ్మ గారు ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకొని దాని మీద అవగాహన పెంచుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం అమ్మ. నమస్తే సంగీత. అమ్మ, ఈ మధ్యకాలంలో 60 ఏళ్ళ పైబడిన వ్యక్తులు పెళ్లిపైన ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడమా, లేదంటే పిల్లలు వదిలేసి ఒంటరితనంగా ఉండడం వలన, ఎందుకోసం అని చెప్పేసి వాళ్ళు పెళ్లి వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన కారణాలన్నీ కరెక్టేనమ్మా. ఒకటి, పిల్లలు పట్టించుకోకపోవటం. మనం 100 సంవత్సరాల వెనక్కి వెళ్ళినట్టయితే జాయింట్ ఫ్యామిలీ సిస్టమ్ ఉండేది. జాయింట్ ఫ్యామిలీలో 2-3 జనరేషన్స్ ఉండేవారు. ఒకరి కష్ట సుఖాలు ఒకళ్ళు పాలు పంచుకోవడం, షేర్ చేసుకోవడం ఉండేది. అందులో లైఫ్ పార్ట్నర్ కనుక పోగొట్టుకున్న వాళ్ళకి మిగతా వాళ్ళు సపోర్ట్గా నిలబడేవాళ్ళు. ఇప్పుడు భార్య చనిపోయింది అనుకో, తెల్లారితే ఆయనకు వండుకోవడమే ప్రాబ్లం పాతకాలపు జనరేషన్లో. ఇప్పుడంటే స్విగ్గీలు, జొమాటోలు వచ్చేసాయి, కానీ అప్పుడు అసలు భోజనం కావాలంటే ఇబ్బందే కదా. అది జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు భోజనానికి ఇబ్బంది లేదు. అలాగే ఎమోషనల్ రిలేషన్స్ కూడా ఉండేవి. ఒక భార్యగా ఆవిడ ఇచ్చేటువంటివి తప్ప మిగతా విషయాలన్నింటిలోనూ వాళ్ళకి ప్రాబ్లం లేదు. అంచేత సహజంగా ఫ్యామిలీతో వెళ్ళిపోయేది కాబట్టి వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేసుకోవాలి, తోడుకోవాలన్న ఫీలింగ్ కూడా ఎక్కువ ఉండేది కాదు. అయితే కాలం మారుతున్న కొద్దీ ఇప్పుడు స్వేచ్ఛ, స్వతంత్రం భావాలు కూడా అందరిలో పెరిగాయి. తర్వాత ఈ న్యూక్లియర్ ఫ్యామిలీ సిస్టమ్ వచ్చిన తర్వాత భార్యాభర్త, పిల్లలే ఫ్యామిలీ అంటే అడిషనల్ మెంబర్స్ ఆఫ్ ది ఫ్యామిలీ, తాతలు ముత్తాతలు ఎవరు ఇప్పుడు వాళ్ళతో కలిసి ఉండే పరిస్థితి లేదు. పిల్లలు ఉద్యోగరీత్యా దూరాభారాలు వెళ్ళిపోతున్నారు. ఈ భార్యాభర్తల్లో ఒకరు చనిపోతే రెండో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇప్పుడు పిల్లలు ఎక్కడో బొంబాయిలోనో ఢిల్లీలోనో ఉంటారు. వీళ్ళకి అక్కడికి వెళ్ళడం ఇష్టం ఉండదు, లాంగ్వేజ్ ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళ సొసైటీ అంతా మారిపోతుంది అక్కడ. అంచేత వీళ్ళు ఈ పాత జ్ఞాపకాలతో ఉన్న పాత ఇంట్లోనే ఇక్కడే జీవించాలనుకుంటారు. పిల్లలు ఉద్యోగాలు వదిలిపెట్టుకుని ఇక్కడికి రాలేరు, వీళ్ళు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు ఈ గ్యాప్ వచ్చేసింది. ఈ గ్యాప్తో వీళ్ళ జీవితం వెళ్ళాలి. అదే కనుక వాళ్ళకు ఒక తోడు ఉంటే ముసలావిడ ఏదో కాలక్షేపం చేసుకుంటూ వాళ్ళ ఫుడ్ కానీ షెల్టర్ గురించి కానీ ప్రాబ్లం లేదు వాళ్ళకి. అంచేత ముసలి వాళ్ళు కూడా పెళ్లి వైపుకి మొగ్గు చూపిస్తున్నారు. ఒకటి, ఒంటరితనం అంటే సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోవటం. 2, ఈ లోన్లీనెస్ పోవాలంటే వాళ్ళకి పని వాళ్ళతోటి ఈవెన్ పిల్లలు ఉన్నా సరే వాళ్ళతో కలిసి 24 అవర్స్ గడపలేరు కదా. అంచేత వాళ్ళ తోడు వాళ్ళకుంటే వాళ్ళ కాలక్షేపం, వాళ్ళ జనరేషన్ కూడా సరిపోతుంది. ఈ 60 ఏళ్ళవాడు 20 ఏళ్ళవాడిని పెళ్లి చేసుకుంటే జనరేషన్ గ్యాప్ వచ్చేస్తుంది, అభిప్రాయాలు కలవు. అంచేత ఆ ఏజ్ వాళ్ళని చేసుకుంటే వాళ్ళకి సూట్ అవుతుంది. కాబట్టి పార్ట్నర్ని పోగొట్టుకున్న వాళ్ళు రెండో పార్ట్నర్ని వెతుక్కుంటూ బయటకు వచ్చారు. ఇప్పుడు తోడు నీడ సంస్థ ఉంది. తోడు నీడ సంస్థ నేనే స్టార్ట్ చేశాను. చేసిన తర్వాత 50 ఇయర్స్ దాటిన లేడీస్కి కూడా ఇందులో అవకాశం ఉంది. ఒకప్పుడు 70 ఏళ్ళు వచ్చినా, 80 ఏళ్ళు వచ్చినా 20 ఏళ్ళ ఆడదాన్నే పెళ్లి చేసుకునేవారు. అది పెళ్ళే కాబట్టి ఎవరు తప్పు పట్టలేదు. ఆ 20 ఏళ్ళ ఆడది కూడా ఈ భర్తనే సేవించుకుంటూ తప్ప వాళ్ళకి వేరే ఆలోచనలు, వేరే భావాలు లేవు. ఇప్పుడైతే అర్జెంటుగా వాడిని పక్కనకు పట్టుకోబెట్టేసి ఆవిడ దారి ఆవిడ చూసుకునే రోజులు వచ్చేసాయి. అంచేత వీళ్ళు కూడా ఏంటంటే 50 ఇయర్స్ దాటిన ఆవిడైతే మనకి తోడుగా ఉంటుంది, ఈవిడ ఒక్కడికి బయటికి పోతుంది అనే భయం లేదు అనే భావన మగవాళ్ళల్లో కూడా ఏర్పడింది. కాబట్టి 50+ ఏజ్ గ్రూప్ లేడీస్ని చేసుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. అట్లాగే 50+ ఏజ్ గ్రూప్లో ఉన్న లేడీస్ కూడా వాళ్ళకు ఒక తోడు కావాలి కాబట్టి 60 అలాగా ఆ ఏజ్ వాళ్ళని వాళ్ళు కూడా చేసుకుని వాళ్ళ కాలక్షేపం వాళ్ళు చేస్తున్నారు. ఇందులో ఏంటంటే తోడు నీడ అనడంలో, తోడు నీడ అయినా అసలు నువ్వు చెప్పినట్టు జనరల్ అయినా కూడా ఒకరికొకరు తోడుగా ఉండటం అనేది ప్రధానమైన అంశం. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఈ వయసులో పిల్లల దగ్గరికి వెళ్ళలేరు. వెళ్ళినా అక్కడ వాళ్ళ కాలక్షేపం వాళ్ళకి ఉండదు. పిల్లలు వీళ్ళతో కలిసి సమయం పెట్టేంత టైములు వాళ్ళకి లేవు. కాబట్టి వీళ్ళ కాలక్షేపం వీళ్ళు చేయడానికి వీళ్ళకి జోడీ ఒకళ్ళు కావాలి. అంచేత పెళ్లి చేసుకుంటే ఆ లైఫ్ పార్ట్నర్తో లైఫ్ లీడ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళిద్దరూ ఒకటవుతున్నారు. పిల్లలు ఒప్పుకుంటారా అమ్మ? అంటే ఈ ఏజ్లో, అవును, ఈ ఏజ్లో పెళ్ళిళ్ళు అనేసరికి సొసైటీ ఏమనుకుంటుందో, బంధువులు ఏమనుకుంటారో మరి అని చెప్పేసి వచ్చిన కోడలైనా లేదంటే అల్లుడైనా కూడా యాక్సెప్ట్ చేస్తారు. కూడా సోషల్ స్టిగ్మా ఉందమ్మా. అయితే నాకు ఇప్పటికీ అర్థం కాని ఏంటంటే 60 ఏళ్ళ వాళ్ళు, 70 ఏళ్ళ వాళ్ళు, 20 ఏళ్ళ వాళ్ళని, 30 కూడా లేదు, 20, 25, 16 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశం మనది. ఏనాటి నుంచో ఉన్నది. ఈ పెళ్ళికి ఇప్పుడు పిల్లలు ఎందుకు అడ్డుపడుతున్నారు? అదే నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు స్త్రీ 50 ఏళ్ళు దాటిన స్త్రీ ముందుకు రాలేదు, కానీ 60 ఏళ్ళు దాటిన పురుషుడు 20 ఏళ్ళ వాళ్ళని పెళ్లి చేసుకున్న దేశంలో ఉన్నాం కదా మనం. మరి ఇప్పుడు పెళ్లి చేసుకుంటారంటే వాళ్ళకి ఎందుకు అడ్డొస్తున్నారు పిల్లలు? సోషల్ స్టిగ్మా అంటే సొసైటీ ఏమనుకుంటుంది, పిల్లలు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, బంధువులు ఏమనుకుంటారు, స్నేహితులు ఏమనుకుంటారు. ఇప్పటికి కూడా మేము తోడు నీడలో ఆ సోషల్ స్టిగ్మా వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నాం. పెళ్లి చేసుకుంటారు ఇద్దరు,
వాళ్ళ జీవితం వాళ్ళు గడుపుతుంటారు. ఇప్పుడు మీ టీవీ ఛానల్ వాళ్ళు ఎవరైనా జంటను రమ్మన్నారనుకో, వాళ్ళని రమ్మంటే వాళ్ళు రారు. ఒకవేళ వాళ్ళు వచ్చిన టీవీ ఛానల్లో మీరు వేసిన తర్వాత అది చుట్టాలు చూసి ఫోన్ చేసి తిడతారు వాళ్ళని. ఇప్పుడు మా దాంట్లో మొన్న పెళ్ళయింది ఒకళ్ళకి, వాళ్ళు ఒక టీవీ ప్రోగ్రామ్ ఇచ్చారు, బాగా పోయింది అది. అది ఏదో ఛానల్ నాకు గుర్తులేదు, బాగా పోయింది అది. రవి వాళ్ళ మిస్సెస్ చేసింది అది. అయితే అది పోయిన తర్వాత చుట్టాలు వాళ్ళ పిల్లలు చూసి ఫోన్ చేసి వాళ్ళని తిట్టారు. మీరు పెళ్లి చేసుకున్నారు, మీ జీవితం బాగుంది, కానీ మీరు ఇంత పబ్లిసిటీ ఇవ్వడం అనవసరం, నోరు మూసుకొని ఇంట్లో కూర్చోండి, మీరు టీవీలో పబ్లిసిటీ ఇవ్వాల్సిన అవసరం లేదు అని పిల్లలు తిట్టారు. ఇప్పుడు వాళ్ళని ప్రోగ్రామ్కి రమ్మంటే వాళ్ళు రావట్లా. వాళ్ళు అదే చెప్తున్నారు, మా పిల్లలకి ఇష్టం లేదండి. అయితే పిల్లలకి ఇష్టమై పెళ్లి చేసుకున్నారా మీరు? అప్పుడు కూడా పిల్లలు వద్దన్నారు, వాళ్ళ మాట విన్నారా మీరు? అంటే మీ ఇద్దరు అవసరం కాబట్టి అప్పుడు పిల్లల్ని కాదన్నారు. ఇప్పుడు ఇది మా అవసరం కాబట్టి మేము రాలేమో, మా పిల్లలు తిడుతున్నారు, మేము చెయ్యమో అంటున్నారు. అంతే కదా. అంచేత ఈ సోషల్ స్టిగ్మా విపరీతంగా ఉంది. ఈ రోజుకి కూడా ఆ సోషల్ స్టిగ్మా వల్ల బయటికి రాలేని, పెళ్లి చేసుకుని కూడా బయటికి రాలేని జంటలు చాలా మంది ఉన్నారు. కాదమ్మా, ఇప్పుడు పిల్లలు పట్టించుకోరు, ఒంటరితనంతో వాళ్ళు మనోవేదన పడుతూ ఉంటారు. ఆ సమయంలో ఒక తోడు కోసం వాళ్ళు చేసిన పని మంచిదే కదా, వాళ్ళు ఏం తప్పు చేయలేదు కదా. తప్పు చేయనప్పుడు వాళ్ళు భయపడాల్సినంత అవసరం లేదు కదా, వాళ్ళు ధైర్యంగా పెళ్లి చేసుకున్నారని చెప్పుకునే స్వేచ్ఛ కూడా లేదా? నేను ఒక సీనియర్ సిటిజన్ అసోసియేషన్ మీటింగ్కి వెళ్ళాను. మీటింగ్లో ఈ తోడు నీడా గురించి చెప్తున్నప్పుడు ఒక ఆయన అబ్జెక్షన్ రైజ్ చేశాడు. ఏంటంటే, మీరు చెప్తున్నారు బాగానే ఉంది, పిల్లల్ని కాదని మేము పెళ్లి చేసుకుంటే రేపు పొద్దున వాడు చస్తే నా తలకొరు పెట్టడు, వాడు తలకొరు పెట్టడు, నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు, వాడు తలకొరు పెట్టకపోతే నాకు ఉత్తమ గతులు ప్రాప్తించవు అనే ఒక సెంటిమెంటు, మూఢనమ్మకాలు తప్ప ఈ రోజు నీకు తిండికి గతి లేదు, భార్య లేక నువ్వు వండుకు తింటే కానీ నీకు నోట్లో ముద్దెళ్ళే పరిస్థితి లేనప్పుడు చచ్చిపోయిన తర్వాత వచ్చే ఉత్తమ గతులు ఎందుకు? నాకు ఈరోజు కూడా అమ్మ నవ్వుతారు కానీ చెప్తే ఎందుకు అర్థం కాదంటే, నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ సోల్ నీ నుంచి వేరు పడిపోయింది, ఇక్కడ మిగిలింది బాడీ ఒకటే. ఈ బాడీ తలకరు నీ కొడుకే పెట్టాడో, పక్కింటాడు పెట్టాడో, మున్సిపాలిటీ వాడు పెట్టాడో ఏం తెలుస్తుంది? నీకేం తెలియదు కదా. చచ్చిపోయిన తర్వాత ఎవడు తలకరు పెడితే ఏంటి అన్నది ఒప్పుకోరు. కొడుకే పెట్టాలి, ఉత్తమగతులు కావాలి. పిల్లలు లేని వాళ్ళు దత్తత చేసుకుని మరీ కొడుకుని తెచ్చుకుంటారు, ఎందుకంటే వాడు తలకొరుగు పెడితే ఉత్తమగతులు వస్తాయని. ఉత్తమగతులు వస్తాయో లేదో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మాత్రం ఇన్ని బాధలు పడుతున్నారు. పెళ్లి చేసుకుంటే పిల్లలు హర్షించరు. పిల్లలు ఎందుకు హర్షించరు? ఒకవేళ పిల్లలు హర్షించినా కూడా చుట్టాలు హర్షించరు. చుట్టాలు ఫోన్లు చేసి, ఎరా మీ అమ్మ ఇలా పెళ్లి చేసుకుందిరా, మీ నాన్న ఇలా పెళ్లి చేసుకున్నట్ట అని అడుగుతారు. కాకులు పొడిచినట్టు పొడిచే సమాజానికి ఈ రోజుకి పిల్లలు భయపడుతున్నారు, పేరెంట్స్ భయపడుతున్నారు. అంతేగాని నా జీవితం నా ఇష్టం అని చెప్పే ధైర్యం తల్లిదండ్రులకి లేదు. మా అమ్మ నాన్న సుఖంగా ఉండాలనుకున్నాం, మా అమ్మ ఒంటరి అయిపోయింది కాబట్టి ఆవిడ తోడు చూసుకుంది, మేమే చేసాము అన్న ధైర్యం పిల్లలకి లేదు. సమాజానికి వెరుపు ఇప్పటికీ ఉంది. ఆ సోషల్ స్టిగ్మా నుంచి బయటపడాలన్నదే నా ప్రయత్నం కూడా. 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను, కానీ ఇప్పటికీ ఇంకా ఆ భయంలోనే ఉన్నారు జనం. మీడియాకి రమ్మంటే రారు, మీడియా ముందు చెప్పమంటే మాట్లాడరు, అసలు వచ్చి ఫోటోలు తీస్తే ఒప్పుకోరు. అక్కడ అప్పుడు మీటింగ్ అవుతుంది అనుకో, ఎవరైనా వచ్చి కార్యక్రమం మేము షూటింగ్ తీసుకుంటామంటే మొహాలు ఇలా పెట్టేసుకుంటారు, అడ్డం పెట్టేసుకుంటారు, వాళ్ళ ముఖం కనపడకూడదని. అంటే తప్పు చేస్తున్నామన్న ఫీలింగ్ మీకు ఎందుకు? నేను అడిగేది అది. నువ్వు తప్పు చేస్తున్నావు అమ్మమ్మో అది కాబట్టే మొహం ఎవరు చూడకూడదు అనుకుంటున్నావు. నువ్వు పెళ్లి కోసం వచ్చావు, తప్పేముంది? లా యాక్సెప్ట్ చేసింది, మీకు ఇదేంటిది శాస్త్రం యాక్సెప్ట్ చేసింది, ఇంక మీరు దేనికి భయపడాలంటే ఏమోనండి మాకు ఇష్టం ఉండదు, మేము 10 మందిలోకి వెళ్ళాం అనే భయాలు ఇప్పటికీ సోషల్ స్టిగ్మా ఉంది. దానివల్ల ఎంతోమంది బయటకు కూడా రావటం లేదు. వాళ్ళకి రేపటి రోజుల్లో మరి ఇబ్బందులు రావమ్మా? అంటే ఇలా గుట్టుచాటుగా ఉండాలి అనుకుంటే రేపు పెళ్లి చేసుకున్నా కూడా భార్య అని సొసైటీకి తెలియదు, భర్త అని సొసైటీకి తెలియకుండా ఉండడం వల్ల వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోతే వాళ్ళ పిల్లలు ఒకవేళ రాకపోతే సిచ్యువేషన్స్ ఇంకోలా ఉంటాయి కదా. అవును, అది రేపో ఎల్లుండో జరిగే దాని గురించి ఇవాళ ఎవరు ఆలోచించట భవిష్యత్తు గురించి. ఇవాళ వర్తమానం ఒక్కటే. మాకు ఒక మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, మీడియా ముందుకు రమ్మంటే రాలేదు. వాళ్ళు ఏం చెప్పారంటే, మేము పెళ్లి చేసుకున్నాం, మేము ఈ ఊళ్ళో సినిమాలు, షికార్లు, హోటళ్ళు అన్నీ తిరుగుతాం, కానీ మేము టీవీకి వస్తే ఆ టీవీ ఛానల్లో రాజమండ్రిలో వస్తుంది, ఏలూరులో వస్తుంది, విశాఖపట్నంలో వస్తుంది. అక్కడ ఉన్న చుట్టాలందరూ చూస్తారు కదా, చూసి మమ్మల్ని అడుగుతారు కదా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని. అంచేత వాళ్ళందరికీ తెలియడం మాకు ఇష్టం లేదు. మరి మీరు ఫంక్షన్స్కి వెళ్ళరా అంటే, నా తరఫు ఫంక్షన్లకి నేను ఒక్కదాన్నే వెళ్తాను, ఆయన్ని తీసుకెళ్ళాను. అలాగే ఆయన తరఫు ఫంక్షన్లకి ఆయన ఒక్కడే పెడతాడు. అంటే పబ్లిక్ దృష్టిలో వాళ్ళు సింగిల్స్ మాత్రమే అని పబ్లిక్ని మోసం చేస్తున్నారు వాళ్ళు. వాళ్ళిద్దరూ కలిసే ఉంటున్నారు కానీ కలిసి వెళ్ళరు సోషల్ స్టిగ్మా వల్ల. అంచేత నేను విడిగా పెడతా, ఆయన విడిగా పెడతారు, ఎవరు చుట్టాలు వెళ్ళక వాళ్ళు పెడతాం, వచ్చేస్తాం అంతే. మేము మాత్రం కలిసే ఉంటాం. కానీ సొసైటీ అంటే భయం. ఈ భయంలోంచి బయటికి రావాలి జనం.
నా జీవితం నాది. నేను ఎప్పుడూ చెప్తాను, ఏ సొసైటీ నీకు వచ్చి నీకు టైఫాయిడ్ జ్వరం వస్తే 10 రోజులు సేవ చేస్తుంది, నీకు ఆలో చెయ్య విరిగితే ఏ సొసైటీ వచ్చి నీకు సాయం చేస్తుంది? అంచేత మీ జీవితం మీరు చూసుకోవాలి కదా. నా పెళ్ళి నేను చేసుకున్నాను, తప్పేంటి? ఇప్పుడు నేనున్నాను, నేనే ప్రత్యక్ష సాక్షిని, 15 సంవత్సరాలుగా ఉంటున్నాను. మరి నన్ను ఎవరు అడగరే? నేను తిరిగి జవాబు చెప్పగలను కాబట్టి. ఆ జవాబు మీరు చెప్పలేరు కాబట్టి మీరు భయపడుతున్నారు. అంటే చెప్పే ధైర్యం లేక చాలా మంది దాక్కుని పెళ్లి ఖచ్చితంగా చెప్పే ధైర్యం లేకనే. మాకు రాజశేఖర్ అనే ఒక పోలీస్ కమిషనర్ ఉండేవారు. ఆయన వాళ్ళ బంధువులు ఆవిడని, ఒక 50 years దాటిన ఆవిడని పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. ఆ పెళ్ళికి బంధువులు ఒప్పుకోవాలా. నువ్వు పెళ్లి చేసుకోవాలంటే ఎవరినైనా చేసుకో, కానీ ఈ అమ్మాయిని చేసుకోవడానికి వీల్లేదు. ఈ అమ్మాయిని చేసుకుంటే మన బంధువులందరిలో మనకి పరువు పోతుంది, అప్రదిష్ట. ఎందుకు పోతుందంటే అందరూ నవ్వుతారు, ఈవిడికి 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళి ఏంటని. అదొకటి. 50 ఏళ్ల వయసులో ఇప్పుడు పెళ్ళేంటి? 50 ఏళ్ల వయసులోకి 25 ఏళ్ల వయసుకి తేడా ఎప్పుడూ చెప్తాను నేను. పిల్లల్ని కనడం ఒక్కటే కదా తేడా. పెళ్ళి అంటే పిల్లల్ని కనడం కోసం మాత్రమే కాదు, వాళ్ళిద్దరూ కలిసి జీవించడానికి, ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకోవడానికి, నీకు నేనున్నాను అనే భరోసా చెప్పడానికి. అన్నీ మానేస్తారు. 50 ఏళ్ళకి ఇప్పుడు పెళ్ళి ఏంటండి అసహ్యంగాను అంటారు, అంతే. ఆ భావన పోవటం లేదు జనాల్లో. అంచేత ఎంతసేపటికి అదే ఆలోచిస్తారు, కానీ వాళ్ళకు ఒక తోడు అవసరం అన్న సంగతి మర్చిపోతారు. నీకు చాలాసార్లు చెప్పాను ఇదివరకు, 90 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళల్లో భార్యాభర్తల్లో ఆ ఇద్దరిలో ఒకరు చనిపోతే రెండో వాడు సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. 80 ఏళ్ళు దాటిన ముసలావిడ చచ్చిపోతే ఆయన ఏం చూసి బెంగ పెట్టుకున్నాడంటే 50 ఏళ్ల వైవాహిక జీవితం వాళ్ళది. ఆయన ఫుడ్ షెల్టర్ ఇవాళ ఉండొచ్చు, కానీ ఆవిడతో కలిసి గడిపిన క్షణాలు ఆవిడని పోగొట్టుకున్నది, ఆ మిస్ అవుతున్న ఫీలింగ్ ఆయనలో చాలా ఉంది. కానీ బయటికి చెప్పుకోలేడు, అందరు నవ్వుతారు కాబట్టి. అది లోపల పెట్టుకుని మనోవ్యాధితో మంచం బట్టి సంవత్సరం తిరగకుండా చనిపోతున్నారు. అలాంటి వాళ్ళు మా బంధువుల్లో 2-3 ఉన్నారు. సో అంచేత ఒక మానసికమైన తోడు కావాలి 50 సంవత్సరాల తర్వాత. ఆ తోడు కోసమనే వాళ్ళు బాధపడుతున్నారు, ఆ తోడు కోసమనే వాళ్ళు తోడు నెడకు వస్తున్నారు. అంచేత ప్రతి ఒక్కరికి కూడా తోడు అనేది అవసరం అమ్మా. అది తోడు అనేది పర్మనెంట్ రిలేషన్ భార్య అయితేనే చేయగలదు. నువ్వు జీతం ఇచ్చి ఎంతమందిని పెట్టుకున్నా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు, డ్యూటీ అయిపోయి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళ సంబంధం ఉండదు, ఎమోషనల్ రిలేషన్ ఉండదు కదా వాళ్ళ మధ్య. 60 ఏళ్లలో ఒంటరితనం. అంచేత 60 ఏళ్లలో ఒంటరితనం భరించలేక ఒక తోడు కోసం చేసుకోవడం ఒకటి. పిల్లలతో కలిసి ఉంటే వాళ్ళకి భావన రాదు, నాకు తోడు కావాలి అని. ఎందుకంటే పిల్లలతో కలిసి ఫుడ్ షెల్టర్, మనవాళ్ళు మనవరాళ్ళు అందరితో కలిసి జీవిస్తారు కాబట్టి వాళ్ళకంత ఆ గ్యాప్, ఆ లోన్లీనెస్ తెలీదు. అంచేత ఎప్పుడైతే పిల్లలు దూరంగా ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా ఒక తోడు వెతుక్కోవాల్సి వస్తుంది. అది పిల్లలతో ఉంటే రాకపోవచ్చు బహుశా, కానీ ఈ లోన్లీనెస్ భరించలేక ఒక తోడు వెతుక్కుంటున్నారు. అదైతే తప్పనిసరి, ఎవ్వరూ కాదనిలేని నిజం అది. థ్యాంక్ యూ అమ్మా. మంచిది.